నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేటు పాఠశాలల నుండి 35 మంది విద్యార్థులు లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి అన్నారు. మానకొండూరు మండలం లింగాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి పేరెంట్స్ ఖచ్చితంగా హాజరు కావాలని అన్నారు. అప్పుడే పిల్లల చదువు తీరును తెలుసుకోవచ్చని, ఉపాధ్యాయులతో మాట్లాడి మరింత మెరుగుపరచవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ కలెక్టర్ గారు శ్రీమతి పమేలా సత్పతి మేడం గారికి, అదేవిధంగా మండల తహసీల్దార్ గౌరవశ్రీ విజయ్ కుమార్ సార్ గారికి, మండల అభివృద్ధి అధికారి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పాఠశాల మూల స్తంభాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామ పెద్దలు సర్వాంగీణ వికాసానికి నిరంతరం కృషి చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ యువజన సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, కుల సంఘాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ప్రమోషన్లో వచ్చాను మేడం. ఇక్కడికి నేనే సీనియర్ టీచర్ కావడం వల్ల నేనే ప్రధానోపాధ్యాయునిగా ప్రయాణం ఒక ఓఎస్ ఉన్నాడు మేడం. మేము వచ్చిన సంవత్సరం, మేము వచ్చే నాటికి 62 మందితో పాఠశాల ఉంది మేడం. 62 మందితో ఉంటే నేను జూన్ 19న నేను హెడ్ మాస్టర్గా జరిగింది మేడం. ఆ తర్వాత ఈ విద్యా సంవత్సరం కోసం మేము బడిబాట మార్చి 19వ తారీఖు నాడు మేము బడిబాట ప్రారంభించాం మేడం. గత విద్యా సంవత్సరం మార్చి 19వ తారీఖునే బడిబాట విద్యార్థులు ఎవరెవరు ఉన్నారో వారందరి వివరాలన్నీ నమోదు తీసుకొని మరి మేము మార్చి 19 నుండి వేసవి సెలవు దానికోసం మేము ఇదే వేదిక పైన ఒక మాట ఇచ్చాం మేడం. మేము ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులు పెట్టి పిల్లలందరికీ తెలియజేస్తూ, గ్రామ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టి కూడా తిరిగిన క్రమంలో వారందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే, ఈ ఊరు నుంచి వెళ్ళే పిల్లలకి మా పిల్లలకి పోల్చుకున్నారు మేడం. చాలామంది ఆ పోల్చుకొని దానికి సిద్ధపడ్డారు మేడం. మేము ఈ విద్యా సంవత్సరం 61 మందితో ఉన్న మేము ఈ రోజున 101 మందితో ఉన్నాం మేడం. 101 మా స్ట్రెంత్ మేడం. మొత్తం 40 మంది కొత్త పిల్లలు వచ్చారు మేడం. అందులో మేము ఉన్నాం మేడం. ఇప్పటికీ మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వాళ్ళకు మేము ఒక సవాల్ సెప్టెంబర్ 1వ తేదీన మీ పిల్లల్ని మళ్ళీ మీరు పరీక్షించుకోండి. ఈ 3 నెలల్లో విద్యలో ఏమైనా మార్పు వస్తేనే మా పాఠశాలలో ఉంచండి. తప్పకుండా చెప్పాలి. మా స్టాఫ్ మేడం అందరం కూడా డిఫరెంట్ టీఎల్ఎంలో మేము టాప్లో ఉంటాం మేడం. మేము గర్వంగా చెప్పుకుంటాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో కావచ్చు, పిల్లలకు రైమ్స్ చెప్పడంలో కావచ్చు, ఇంటెలిజెన్స్తో పాటుగా కోడింగ్ విషయం లోపల కూడా ముఖ్యంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ మనం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే అందిస్తున్నామని చెప్పేసి గర్వంగా తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ 4వది ఫిజిక్స్ వాలా. ఇది డైరెక్ట్ అంటే ప్రత్యక్ష క్లాసులు, అలాగే పరోక్షంగా క్లాసులు నిర్వహించుకుంటూ, ముఖ్యంగా మనం అంటూ ఉంటాం కదా నీట్, జేఈ అని చెప్పేసి, అలాంటి పోటీ పరీక్షల తయారీకి 9వ తరగతి నుంచి 12వ తరగతి పిల్లలకి ఈ ఫిజిక్స్ వాలా ఫౌండేషన్ ద్వారా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా మనం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం మనకి ఈ యొక్క సౌకర్యాన్ని మనకు కల్పించింది ప్రజల ఫౌండేషన్ సహకారంతో. ఇక నెక్స్ట్ ఎడ్యుకేట్ గర్ల్స్ అని చెప్పేసి, ముఖ్యంగా ఇది ఈ సంస్థ ద్వారా మనం ఏం చెప్పబోతున్నామంటే, ఎక్కడైతే బడి బయట పిల్లలు వివిధ రకాల కారణాల ద్వారా బడికి దూరంగా ఉన్నారు, Savitrini, I am studying in 3rd class. దొరలు దోచలేరు, దొంగలెతుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుకున జాల తెలుగు బాల. థ్యాంక్ యూ.
8s are 152, 19 7s are 133, 19 6s are 114, 19 5s are 95, 19 4s are 76, 19 3s are 57, 19 2s are 38, 19 1s are 19. Do you know who I am? I am Adrian. My name is Sahil Radha. I am your friend. I have no legs, but I can move like you. I have many wheels. I run on rice. I have an engine as my face. I have bogies as my tail. I am very long. I make the sound choo choo. Chuk chuk. I go to different places. My name is Karthik. I am studying in 3rd class. I go through forest and tunnels. I go over rivers. I pass over bridges. I move through deserts, fields and valleys. I go along mountains, ponds and lakes. మనం ఆ షేప్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు షేప్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు ఎస్పెషలీ స్టాండర్డ్ 1 నుంచి 5 వరకు, 1 నుంచి 5 వరకు ప్రత్యేకంగా ఇక్కడ 7 వరకు ఉంది, కానీ 1 నుంచి 5 వరకు మనం చేయాల్సింది ఒక్కటే పని ఏంటి? లవ్ ఫర్ లెర్నింగ్. నేర్చుకోవడానికి వాళ్ళలో ఆ జిజ్ఞాస కానీ ఆ ప్రేమ భావం మనం వాళ్ళకి కల్పించాలి పిల్లలకి. అది మనం ఇవ్వగలిగామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు లెర్న్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ చదువు వైపు వాళ్ళకి ఆ క్యూరియాసిటీ కానీ ఆ జిజ్ఞాస, ఓకే, ఆ ప్రేమ భావం వాళ్ళకి రావాలి, ఆ ఇంట్రెస్ట్ రావాలి, అప్పుడు వాళ్ళు చదువుతారు. సో లైఫ్ లాంగ్ కూడా చదువుతారు ఆ తర్వాత. సో ఇప్పుడు మీరు స్టాండర్డ్ 1 నుంచి 5 to 7 వరకు మీరు ఇది కల్పించారు అనుకోండి, మీరు వాళ్ళ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఒక 60 to 70%, ఒక 70% వరకు మీరు సెట్ చేసినట్టే. సో అందుకే ఐ థ్యాంక్ ద టీచర్స్ వన్స్ అగైన్. ఇంత మంచి చేశారు. తల్లిదండ్రులకి కూడా అంటే ఇంతకుముందు రవీంద్ర గారు మాట్లాడారు. సో 94లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో అడ్మిషన్ అంటే ఉన్నారా? వెళ్ళిపోయారు. సో ఆ టైంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మనకి అడ్మిషన్ అంటే అసలు అదృష్టం, అది చాలా మందికి దొరకవు. సో అయినప్పటికీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని అడ్మిషన్ చేయించారు అంటే డెఫినెట్లీ టీచర్స్ మీద నమ్మకం ఉంటేనే ఇట్లాంటి అడ్మిషన్స్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో తల్లిదండ్రులకి కూడా మా విజ్ఞప్తి, తాత వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది పేరెంట్స్ ఉండొచ్చు, గార్డియన్స్ ఉండొచ్చు, కనీసం పేరెంట్ టీచర్ మీటింగ్కి కూడా రారు. సో దయచేసి మీకు చదువు వచ్చినా రాకపోయినా మీరు రావాలి. మీరు ఉంటేనే పిల్లలకి ధైర్యం. తాత ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అమ్మమ్మ నానమ్మ ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా గార్డియన్ వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా గార్డియన్ ఉంటే టీచర్స్తో పాటు తప్పకుండా పిల్లలకి ధైర్యం ఉంటుంది. పిల్లల ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి ఇలాంటి పీటీఎం అటెండ్ చేస్తే పిల్లలకి కూడా ఒక మనోధైర్యం పెరుగుతుంది. ఎవరెవరు రారు, ఏ పిల్లలు పేరెంట్స్ కానీ ఇంకా గార్డియన్స్ రారు, తప్పకుండా ఆ పిల్లల మనసులో చిన్నగా ఒక బాధ ఉండిపోతుంది. ఎందుకంటే మన టీచర్స్ ఎంత మీటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఇక్కడికి రావాలి. ఆల్రెడీ ఈ స్కూల్లో ఎంత చక్కగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేస్తున్నారు. సో మీకు చదువు వచ్చినా రాకపోయినా అది చూస్తే ఆ మెటీరియల్, ఆ బొమ్మలు, ఇప్పుడు బావి చూశారు, ఒక ఎంత పెద్ద మన గుండెలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఒక మోడల్ చూపించారు పిల్లలు. సో అది ఎవరు తయారు చేశారు? వాళ్ళ టీచర్స్ తయారు చేశారు. కనీసం మీకు చదువు రాకపోయినా మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి మెటీరియల్ తయారు చేసి మా పిల్లలకి చదువు చెప్తున్నారు అని మీరు స్వయంగా చూస్తే మీకు తెలుస్తుంది మీ పిల్లల భవిష్యత్తు వైపు ఎంత కష్టపడుతున్నారు మీ హెచ్ఎంలు కానీ టీచర్లు కానీ. సో దయచేసి మీరు ఇది స్వయంగా వచ్చి చూడాలి. ఇంకా స్కూల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, సో స్కూల్ వాట్సాప్ గ్రూప్లో కూడా రోజువారీగా మీరు అలాగే మంచిగానే చదువు చెప్తున్నారు కాబట్టి ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కూడా పంపుతూ ఉండండి.
కనీసం ఆ వీడియోస్ ఫొటోస్ చూస్తే కూడా తల్లిదండ్రులకి చాలా ఆశ వస్తుంది అని నేను అనుకుంటున్నా. అది కాకుండా మాకు ఇప్పుడు యూట్యూబ్